హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు మా స్పెషల్ తపస్య బర్త్‌డే అని మేమందరం ఫ్రెండ్స్ అందరం అయితే కలుసుకున్నాము. షాపింగ్ కోసం అయితే వచ్చాము. మా ఫ్రెండ్ గాయత్రి బెంగుళూరు నుంచి వచ్చింది. సో, తనొచ్చినప్పుడు ఇలా అందరం కలవాలనుకున్నాము. అండ్ ఇంకా తను వస్తూ తపస్యకి బర్త్‌డే గిఫ్ట్‌గా సైకిల్ తీసుకొచ్చింది. చాలా బావుంది. అండ్ ఇంకా పిల్లలందరూ కూడా మేము ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు కూడా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కూడా అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇంకా పిల్లలు బయటికొచ్చాక ఏదోటైతే కంపల్సరీ కదా! అండ్ ఇంకా పిజ్జా కోసం అయితే ఇక్కడికొచ్చేసాము. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. షాపింగ్ పిల్లలకి డ్రెస్సులయితే తీసుకున్నాము. తపస్వి బర్త్‌డే ఉంది. అండ్ ఇంకా మౌలాబీ వాళ్ళ కూతురిది, రేష్మిది కూడా బర్త్‌డే. ఇద్దరిది ఒకటే రోజే బర్త్‌డే. కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం కానీ, అసలు ఎక్కడ టైమే సరిపోవట్లేదు. షాపింగ్ చేసుకొని, పిజ్జా తినేసి ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది కాక రేష్మికి అసలు హెల్త్ సరిగ్గా లేదు. సో, ఇంకా కేక్ కటింగ్ అయితే క్యాన్సిల్ అనమాట ఆ రోజు. ఇంకా బర్త్‌డే రోజొచ్చేసి రంజాన్‌లో హలీం తినకపోతే ఎలా? సో, ప్రత్యూష వదిన అయితే వచ్చేసింది. హలీం తీసుకొచ్చారనమాట కర్నూలు నుంచి. హలీం అయితే టేస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ తిన్నప్పుడైతే బానే ఉంది. మళ్ళీ తర్వాత తింటే అసలు టేస్ట్ అనిపియలేదు. అండ్ తపస్య వీడియో కోసం బావుందని చెప్తుంది గానీ, తనకైతే అసలు నచ్చలేదు. అండ్ ఇంకా ఈవినింగ్ కేక్ అయితే కట్ చేస్తున్నాము. సింపుల్‌గా ఇంట్లో వాళ్ళ వరకే. అండ్ ఇంకా హితేష్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే తపస్యకి సిస్టర్ కదా! అండ్ ఇంకా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. సో, హితేష్ ఒక్కతైతే వచ్చింది. అండ్ ఇంకా మేము కేక్ కట్ చేస్తున్నాము. తన్విక తన బర్త్‌డే లాగే ఫీల్ అవుతుంది. తను ఈరోజు తన బర్త్‌డే కూడా సెలబ్రేట్ చేసుకుంది. స్కూల్‌కి ఇద్దరు కలర్ డ్రెస్ ఏసుకెళ్లారు. అండ్ ఇంకా బర్త్‌డే నాదే అని చెప్తుంది. అందరితో బర్త్‌డే విషెస్ చెప్పించుకుంటుంది. సో, ఇద్దరి బర్త్‌డే అయితే సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ ఇంకా కేక్ కట్ చేస్తుంటే తాపసి ఒక్కటే కేక్ కట్ చేస్తుందని తన్విక చూసారా? ఇంక తను అలిగి కూర్చుందనమాట. ఇలా సింపుల్‌గా మేమైతే బర్త్‌డే సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇంకా తను కేక్ కట్ చేసే ముందు తనకొచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా అక్కడ పెట్టేసుకుంది. అందరూ స్కూల్‌లో తన ఫ్రెండ్స్ అయితే ఇచ్చారంట. అలా తనకి ప్రిపేర్ చేసి గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ పెట్టేసుకొని కేక్ కట్ చేయాలని చెప్పేసి అన్నీ పెట్టేసుకుంది. తపస్య ఈ రోజు కోసం అయితే 1 మంత్ నుంచి వెయిట్ చేస్తుందనమాట. తన బర్త్‌డే వస్తుంది అని. ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని. ఈరోజు స్కూల్‌కి కూడా చాలా హ్యాపీగా ఎళ్ళేసొచ్చింది. అండ్ ఈవినింగ్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇ ఇలా తన డే అయితే హ్యాపీగా కంప్లీట్ చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ పెట్టాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్